యూనివర్సిటీలో జరిగిన పరిణామాలన్నీ మీరందరూ టీవీల ద్వారా గమనించినారు. అక్కడ ప్రత్యక్ష సాక్షులైనటువంటి వారు ప్రత్యక్షంగా వారు ఘటనకు గురైన వారు కూడా ముఖ్యంగా ఓల్డ్ సిటీ చార్మినార్ ప్రాంతంలో మీర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మొహమ్మద్ గౌస్ గారు కాంగ్రెస్ తరఫున అభ్యర్థి పోటీ చేస్తున్నటువంటి అది గత ఎన్నికలు మొదలుపెట్టినప్పటి నుండి కూడా ఎంఐఎం వారు ఆ ప్రాంతంలో చేస్తున్నటువంటి ఆగడాలు దౌర్జన్యాలు మీ అందరికీ తెలుసు. ఆ క్రమంలోనే నేడు ఎన్నికల్లో రిగ్గింగ్ చేసుకోవాలనేటువంటి కుట్ర పన్ని ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకు హఠాత్తుగా సుమారు 2 గంటల ప్రాంతంలో అక్కడ మా అభ్యర్థిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో గౌసుద్దీన్ ఉంచటం. ఈ వార్త తెలిసిన వెంటనే మా పిసిసి అధ్యక్షులు, కౌన్సిల్లో లీడర్ షబ్బీర్ అలీ గారు, రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి అనేక పర్యాయాలు ఇటు పోలీసుకు ఇటు ఎన్నికల అధికారులకు పదే పదే తెలియజేయటం, అక్కడ జరుగుతున్నటువంటి తీరు, రిగ్గింగ్ చేసుకోవడానికి చేసే ప్రయత్నం, ఆ తర్వాత ఆ అభ్యర్థిని అరెస్ట్ చేసి లోపల పెట్టినటువంటి పరిస్థితి, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా విడుదల చేసేటువంటి పరిస్థితి లేదు. అప్పుడు ప్రత్యక్షంగా వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అభ్యర్థిని అరెస్ట్ చేసిన సంఘటనని ప్రశ్నించినప్పుడు కేవలం మేము ఆయన ప్రొటెక్షన్ కొరకు తీసుకొచ్చినాం తప్ప వేరు కాదని చెప్పడం చాలా విచిత్రంగా ఉంది. వెంటనే ఒక పక్కన ఎన్నిక జరుగుతుంది, ఇంకో పక్కన రిగ్గింగ్ ప్రయత్నం చేస్తున్నారు, అభ్యర్థిని లోపల పెట్టినారు. ఇది ప్రభుత్వం ఎంఐఎం ఇద్దరు కంబైన్డ్గా జరిపినటువంటి యొక్క కుట్రలో భాగం అనేటువంటి విషయం స్పష్టంగా తెలియదు. ఆ భాగంగా ప్రశ్నించి పోలీస్ స్టేషన్ నుంచి అతన్ని ఇడిపించుకొని బయటకు వచ్చేటువంటి క్రమంలో దీనికి అక్కడ వెంటనే ఎంఐఎం కార్యకర్తలు, ఎంఐఎం గుండాలు, వారి నాయకుడు అసదుద్దీన్ ఓవైసీతో కూడొచ్చి అసదుద్దీన్ ఓవైసీ ఆయననే పర్సనల్గా కారు మీద అటాక్ చేసి, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, మన షబ్బీర్ అలీ గారు, రామ్మోహన్ రెడ్డి ఉన్నటువంటి కారుని డ్యామేజ్ చేసి అద్దాలు వెలగొట్టడం, ఆ తర్వాత ఆ క్రమంలో మన షబ్బీర్ అలీకి కంటి మీద కొంత చిన్న గాయం కావటం, ఆ తర్వాత కళ్ళల్లో ఆ అద్దప్రవలు పడి ఇప్పటికీ ఆయన హాస్పిటల్కి పోయినాడు పిసిసి అధ్యక్షుడు. ఆ తర్వాత వారి కార్యకర్తలు అదే దౌర్జన్యాన్ని కొనసాగిస్తూ ఆ ప్రాంతంలో భయభ్రాంతులు చేసేటువంటి పరిస్థితులు చూస్తే మీరు టీవీలలో అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా, అసలు చట్టబద్ధమైన పాలన సాగిస్తారా లేదా, కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని అల్లరి ముక్కలతో ఎన్నికలు జరుపుకొని అప్రజాస్వామికంగా వ్యవహరించి మొత్తం అసలు ఎన్నికలు ప్రజాస్వామ్యం అంటే అర్థం లేనటువంటి పరిస్థితి తెస్తున్నటువంటి తీరు, ఇది ప్రజాస్వామికవాదులందరూ గమనించాలి. అందుకని ఈ జరిగినటువంటి సంఘటనని నేను మా పార్టీ తీవ్రంగా ఖండించడమే కాదు, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన ప్రత్యక్షంగా పోలీసులే అక్కడ సాక్ష్యంగా ఉన్నారు. మొత్తం మీరు టీవీలలో ఉన్న టెండర్ చూస్తున్నారు. అంతేకాదు అక్కడ కొంతమంది రిపోర్టర్స్ను కూడా దెబ్బలు కొట్టినటువంటి పరిస్థితి, ఇప్పుడు హాస్పిటల్లో పడి ఉన్నటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో
అటు ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించి వందలాది మంది బయట మోటార్ సైకిల్ ర్యాలీలాగా బయలుదేరి బూత్కు ఇవాళ భయభ్రాంతులు చేసేటువంటి పరిస్థితి ఉందంటే అసలు ఎన్నికలు సజావుగా జరగటానికి ఈ ప్రభుత్వం ఆలోచించిందా లేదా అనేటువంటి కేవలం ఎక్కడ వీలైతే అక్కడ వివిధ రకాలుగా ఓట్లు దండుకొని అధికారం రావటమే వారి లక్ష్యంగా మారినటువంటి దీన్ని మేము తీవ్రంగా ఖండించడమే కాదు, ఇందుకు పాల్పడ్డటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఆయన అనుచరుల మీద వెంటనే చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేసి తగిన విధంగా లా అండ్ ఆర్డర్ని కాపాడకపోతే ఈ రాష్ట్రంలో ప్రజా మూమెంట్ వచ్చేటువంటి ఒక పరిస్థితి కూడా వెనకాడేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. వెంటనే ముఖ్యమంత్రి గారికి ఈ సంఘటన చూస్తున్న టీవీలో మీరు వెంటనే ఈ తగిన చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారా లేదా మీది ఓట్లు లేక అధికారమే ముఖ్యమా అనేటువంటిది నీ చర్య ద్వారా ఇప్పుడు ప్రజలకు తెలియవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇటు ముఖ్యమంత్రికి ఇటు హోంమంత్రిని వెంటనే కలగజేసుకోవడంతో పాటు ఇందులో డీజీపీ అండ్ కమిషనర్ వెంటనే ఇన్వాల్వ్ అయ్యి ఎవరెవరైతే దీనికి బాధ్యులో వారిని వెంటనే అరెస్ట్ చేసి శాంతి భద్రతలను కాపాడవలసిందిగా, ఇంకొక ఆందోళన తల ఎత్తకుండా చూడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడెక్కడనైతే ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినాయో, ఏ ప్రాంతంలో ఏ బూత్లో ఇట్లా దౌర్జన్యంగా జరిగినటువంటి విషయాల్ని ఉన్నటువంటి సమాచారం మేరకు ఇప్పుడు మేము ఎలక్షన్ కమిషన్కు విన్నవించబోతున్నాం. అక్కడ రీపోలింగ్ జరిపి తిరిగి న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.